ఒక దత్తాంశం మధ్యగతం 38, బాహుళకం 36 అయిన ఆ దత్తాంశం యొక్క అంకగణిత సగటు ఎంత? సో, ఫస్ట్ సూత్రం రాసుకుందాము. బాహుళకము ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ సగటు. సో, ఇది సూత్రం అండి. సో, మనం సగటు కనుక్కోవాలి కాబట్టి సగటును అవతలకు పంపించి బాహుళకంని ఇవతలకు పంపిస్తే అప్పుడు 2 ఇంటూ సగటు ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ బాహుళకము అవుతుంది. సో, నెక్స్ట్ 3 ఇంటూ మధ్యగతము అంటే 38 మైనస్ బాహుళకము 36. సో, 3 ఇంటూ 38 చేస్తే 114 మైనస్ 36. సో, 114లోంచి 36 పోతే 78. ఇది 2 ఇంటూ సగటు అవుతుంది. అప్పుడు మనం సగటు కనుక్కోవాలి కాబట్టి రెండింటిని అవతలికి పంపిస్తే 78/2. సో, 2 ఒకట్ల 2, 2 ముళ్ళ 6, 18 ఉంటుంది. 2 9 18. సో, సగటు ఈజ్ ఈక్వల్స్ టు 39 అవుతుంది.